మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 30వ వచనం. కృత్రిమములు కల్పింపవల్లని కన్నులు మూసుకొని తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు. చదివిన వాక్య భాగంలో కృత్రిమములు కల్పించువాడు కీడును పుట్టించువాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. కృత్రిమము అనగా ప్రత్యామ్నాయం లేదా ఒక వస్తువుకి దానికి భిన్నముగా అదే వస్తువులాగా కల్పించడం. ఒక పనికి ఏదైనా వాడాలి అంటే ఆ వస్తువు లేనప్పుడు దానికి సరిపడా లేదా దాని వలె ఉండేటువంటి వేరొక వస్తువును వాడడం. మనం ఇంగ్లీష్ లో చూస్తాం ఆల్టర్నేటివ్. ఇది కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇది, దీని వలె అది, దాని వలె ఇది అనేటువంటి విషయాన్ని ఈ పదంలో మనం గమనిస్తాం. కృత్రిమము. అయితే కృత్రిమమును గురించి మనం లోకంలో అనేకమైనటువంటి విషయాలు చూస్తాం. సూర్యుని వెలుగు ఉదయం వస్తుంది, కానీ మన శాస్త్రవేత్తలు దానికి అనుసంధానంగా సూర్యుని వలె వెలుగునిచ్చే కృత్రిమమును, సూర్యుని కాదు గాని సూర్యుని వలె వెలుగునిచ్చేటువంటి ఒక దీపమును కనుగొన్నారు. ఇది ఉపయోగపడేటువంటి కృత్రిమం. అయితే ఉపయోగపడేటువంటి కృత్రిమము వేరు, పతనా స్థాయికి తీసుకెళ్లేటువంటి నాశనానికి చేర్చువంటి నరకానికి చేర్చినటువంటి కృత్రిమము వేరు. సూర్యునికి ప్రతిగా ఒక దీపాన్ని కనుగొనడం ఒక కృత్రిమం, ఇది మేలే. మరియు నీటిని శుద్ధి చేయడం, శుద్ధమైనటువంటి జలముగా మార్చడం, ఇది కృత్రిమం, ఇది మేలు. ఆరోగ్యాన్ని కలిగించే విధంగా మందులు వాడడం, ఇది మేలు, ఇది కృత్రిమం. అయితే కీడును కల్పించేటువంటి కృత్రిమములు ఉన్నాయి. ప్రభు వాటి విషయమే స్పష్టంగా సెలవిస్తున్నాడు. ఆ కృత్రిమములు కల్పించువాడు కీడు పుట్టించువాడు. అటువంటి కృత్రిమములను మనం వాడకూడదు. దానికి వాక్యం సెలవిసినటువంటి విషయం లేవియా కాండం 10వ అధ్యాయం 1వ వచనం. దేవుడు తన పని కొరకు తన పరిశుద్ధ స్థలములో నిర్ణయించినటువంటి దీపమునకు ఒక ప్రత్యేకమైనటువంటి కట్టడను నిర్ణయించాడు. ఆ పనిని కూడా లేవి గోత్రానికి అప్పగించాడు. ఆ లేవి గోత్రంలో కూడా అహరోను సంతతి దానికి ఏర్పరచబడిన వారు. అయితే ఇక్కడ మనం చూస్తాం, అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యములు వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధిని తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. దేవుడు ఒక అగ్నిని నిర్ణయించాడు. మీరు ఇలాగా దంచి తీసిన ఒలివ నూనెను, అచ్చ జటమాంసిని, ఒక ప్రత్యేకమైన కొన్ని ప్రాధాన్యమైనటువంటి విషయాలను గురించి వివరించి మీరు ఇటువంటి అగ్నిని నా సన్నిధిన మీరు వాడాలి అని ఆయన దాన్ని పరిశుద్ధపరిచి ప్రత్యేకించి వారికి అప్పగిస్తే వారు ఆ పని చేయడం వారికి కష్టంగా అనిపించి కృత్రిమం, సులువుగా అయిపోయేది, చింత లేకుండా అయిపోయేది, త్వరగా అయిపోయేది, తేలికగా అయిపోయేది. వారు కల్పించుకొని కృత్రిమమును కల్పించుకొని దేవునికి నచ్చని, దేవుడు చెప్పని అగ్నిని వేశారు. అగ్ని వేసిన వెంటనే ఆ కృత్రిమం ఎప్పుడైతే పరిశుద్ధమైన దానికి పరిశుద్ధమైన స్థలములకు వచ్చిందో దేవుని అగ్ని వారి మీద కుమ్మరించబడింది. దేవుని యొక్క ఉగ్రత వారి మీదకు వచ్చింది. వారు ఆ స్థలం అందే మృతి నొందారు. ఈ కృత్రిమము కీడు పుట్టించేది. దేవుడు నిర్ణయించినటువంటి మార్గాల్లో నడవక పరిశుద్ధతకు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని నిర్ణయిస్తే ఇది కూడా పరిశుద్ధతే అని లోకములోకి వెళ్తూ లోకంలో ఉన్నటువంటి వాటి పాపములను జుర్రుకుంటూ పాప సంబంధమైన సాతాను నడకలో నడుస్తూ దీనిలో తప్పే ఉంది, సినిమాలు చూస్తే తప్పే ఉంది, బూతులు మాట్లాడితే తప్పే ఉంది, అబద్ధాలాడితే తప్పే ఉంది, మోసం చేస్తే తప్పే ఉంది, వ్యాపారం ఇలాంటి మోసాలు చేస్తే తప్పేముంది, వడ్డీ వ్యాపారం చేస్తే తప్పేముంది, లంచాలు తీసుకుంటే తప్పేముంది, కాసేపు సరదాగా నవ్వుకోవడానికి ఈ షోస్ చూస్తే తప్పేముంది, మమ్మల్ని దుర్భాషలాడితే మేము దుర్భాషలాడడం తప్పేముంది అని దేవుడు నిర్ణయించినటువంటి పరిశుద్ధ మార్గాన్ని, పరిశుద్ధమైనటువంటి అగ్నిని త్రోసిపుచ్చుతూ కృత్రిమమును కల్పించుకుని వారికి వారే కృత్రిమమును కల్పించుకుని వెళ్తే ప్రభు అంటున్నారు అది కీడును పుట్టిస్తుంది, అది మీకు మేలు కాదు. మరియు మనం రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చూస్తే వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమకు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. దేవుని యొక్క అక్షయమైనటువంటి స్వరూపాన్ని, మహిమగల స్వరూపాన్ని, తేజస్సుతో నిండినటువంటి ఆయన స్వరూపాన్ని వీరు జంతువులకి, పురుగులకి, పక్షులకు, మనుషుల పోలికలోకి మార్చేశారు. దీన్ని అంటుంది వాక్యం కృత్రిమములు పుట్టించువాడు. ప్రభు అంటున్నారు నన్ను ఎవరు ఎప్పుడు కూడా చూసి ఉండలేదు, నన్ను చూసి ఏ నరుడు కూడా బ్రతికి ఉండలేదు. అలాంటప్పుడు దేవుడు ఇలా ఉంటాడు, దేవుని స్వరూపం ఇది అని ఎవరు వర్ణించగలరు? ఆయన అంటారు నేను ఎవరు సమీపింపరాని తేజస్సులో నివసించువాడను, నా ఎద్దుకు వచ్చి నా మొహమును తేరి చూడగలిగిన వాడు ఎవరూ లేడు. కనుక ఆయన స్వరూపం చూసి ఇది దేవుడు అని ఎలా చెప్పగలరు? నేను అనంతమైన వెలుగుని, నేను తేజో మహిమతో నిండిన వాడని అని ఆయన తనను గురించి చెప్తుంటే వీరు జంతువుల యొక్కయు, మనుషుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు, పక్షుల యొక్కయు రూపంలోకి దేవుని స్వరూపాన్ని మార్చేసి ఇదే మా దేవుడు అంటున్నారు. ఇది మనం నిర్గమకాండం 32వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేశాను. అప్పుడు వారు ఓ
ఓ ఇజ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైనది ఇదే అనిరి. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏదనగా, ఇజ్రాయేలీలు తమ నడిపిస్తున్నటువంటి దేవుడు ఎవరు అనేటువంటి ప్రశ్నను అహరోను ఎదుట లేవనెత్తి అహరోను అడుగుతున్నారు, మాకు దేవుడు ఎవరో తెలియాలి, మాకు దేవుడు చూపించండి అంటే అహరోను వారందరి దగ్గర ఉన్నటువంటి బంగారు ఆభరణాలు తీసుకొని వాటిని కరిగించి పోత పోసి ఒక దూడను చేసి, ఇదే నీ దేవుడైనటువంటి యెహోవా, మిమ్మల్ని ఈ అరణ్యంలో నడిపిస్తున్నటువంటి దేవుడు ఈయనే అని చతుష్పాద జంతువులకు కృత్రిమములకు దేవుని స్వరూపాన్ని మార్చారు. అక్కడ ఇంచుమించుగా 3000కు పైగా మరణించారు. కారణం ఏంటంటే వారు దేవుని స్వరూపాన్ని కృత్రిమములకు మార్చి దేవునికి ఆయాసకరమైనటువంటి క్రియను చేశారు. దానికి ప్రతిఫలంగా మరణం వారి జీవితంలోకి వచ్చింది. కనుక కృత్రిమములు ఎంతో అసహ్యకరమైనవి, దేవునికి నచ్చనివి, కీడును పుట్టించేవి. మరియు మనం రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో చూస్తాం, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించెను, వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అనగా వివాహ విషయంలో మనం చూసినట్టయితే స్త్రీ పురుషుడు కలిసి జతపరచడమే వివాహం. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్త్రీలకు స్త్రీలు వివాహం చేసుకోవడం, పురుషులకు పురుషులు వివాహం చేసుకోవడం అనేటువంటి స్వాభావిక విరుద్ధమైనటువంటి క్రియకు వీరు పీట వేయడం చేత వీరిని దేవుడు తుచ్చమైన అభిలాషలకు అప్పగించేశాడు, భ్రష్ట మనసుకు వారిని అప్పగించేశాడు. ఇది కృత్రిమము. దేవుడు స్త్రీకి మీరు పురుషుని చేసుకోండి అంటే, వీరు పురుషుని చేసుకోక స్త్రీని చేసుకుంటే అది కృత్రిమము. వీరు పురుషులకు మీరు స్త్రీని వివాహం చేసుకోండి అంటే, స్త్రీని చేసుకోకుండా పురుషుడు పురుషుని వివాహం చేసుకుంటే వారి అసాంఘిక కలయికలు, పవిత్రము కాని చీకటి కోణము, అది కృత్రిమము. ప్రభు అంటున్నారు, అట్టి కృత్రిమ కోణము కీడును కల్పిస్తుంది, మీకు అది క్షేమము కాదు. మరియు మనం చూస్తాం తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించుచు దాని అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. కనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి. దేవుడి స్వరూపంలో నేనే దేవుణ్ణి అని క్రీస్తు విరోధి బయలుదేరతాడు. వాడు నేనే దేవుణ్ణి అని చెప్తాడు, నేనే క్రీస్తుని అని చెప్తాడు. ఇది కృత్రిమము. దానిని మీరు జాగ్రత్తగా గుర్తించాలి. కృత్రిమమైన వాటిని గుర్తించి వాటికి ఎదురీదాలి, వాటిని విడిచి నడవాలి. ఇది కృత్రిమం కూర్చున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం. మరి ఇంకా చూస్తాం మనం పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనమును కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. ఇది సత్య బోధకు విరుద్ధమైనటువంటి బోధ. క్రీస్తు బోధలాగే ఉంటుంది, కానీ అది అబద్ధపు బోధ. అబద్ధ బోధకులు క్రీస్తు శిష్యుల్లాగే సేవకుల్లాగే కనిపిస్తారు, కానీ అబద్ధ బోధకులు తోడేళ్లు, కృత్రిమములు. వీళ్ళు కృత్రిమములు కల్పించేవాడు, కీడును పుట్టించేవాడు. అట్టి కృత్రిమమైనటువంటి వాటిని మరి గుర్తించి జాగ్రత్త పడుడి. మరియు మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 36వ వచనంలో చూస్తాం, నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక వెంట్రుకను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. వాక్యం మీరు ఒక వెంట్రుకను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేరు అని అంటే, వయసు మీద పడిన తర్వాత రంగులు వేయడానికి తెల్ల జుట్టును కనిపించకుండా నల్లటి రంగు వేయడానికి ప్రయత్నం చేస్తే అది కృత్రిమము. ప్రభు నీ వెంట్రుకలు సొగసైన కిరీటాలుగా నీతి ప్రవర్తనకు సాదృశ్యంగా తెల్లని వెంట్రుకలు ఇస్తే వాటిని చూపించకుండా, వాటిని కనిపించకుండా నల్లటి రంగును వేసి నల్లగా వెంట్రుకలు మారిస్తే వాక్యం సెలవిస్తుంది అది కృత్రిమము. అది సహజ సిద్ధంగా వచ్చినది కాదు, అది కృత్రిమమైనటువంటి క్రియ. కనుక నేటి దినాన్ని మనం గుర్తించవలసింది కృత్రిమమైనటువంటి దేవుని స్వభావాన్ని, కృత్రిమమైనటువంటి వివాహాన్ని, కృత్రిమమైనటువంటి బోధను, కృత్రిమమైనటువంటి క్రియలను, వీటన్నిటిని మనం గుర్తించి వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ కృత్రిమములు ఎప్పుడైతే వస్తాయో జీవితంలోకి అది కీడును పుట్టిస్తుంది. వివాహ విషయంలో కానీ, బోధ విషయంలో కానీ, క్రీస్తు స్వారూప్యం విషయంలో కానీ, బోధకుల విషయంలో కానీ అన్ని కోణాల్లో కృత్రిమములు మనం గుర్తించాలి. కృత్రిమములు గుర్తించకుండా అడుగు వేసినట్టయితే అది కీడునే తీసుకువస్తుంది. సహజ సిద్ధము కానిటువంటి ప్రతి క్రియ కృత్రిమమైనది, అది కీడును పుట్టించేది. ఇటువంటి కృత్రిమములు పుట్టించే వారికి అసలైనటువంటి సహజ సిద్ధమైనటువంటి నిజమైనటువంటి క్రియ వారికి అవసరం లేదు. పరిశుద్ధత అవసరం లేదు, సత్యము అవసరం లేదు, నిజాయితీ అవసరం లేదు, నీతిమత్వం అవసరం లేదు. ఇవటన్నిటిని ప్రక్కన పెట్టేసి వీరికి కావలసిన కృత్రిమమును సులువుగా, తేలికగా, త్వరగా, చౌకగా అయిపోయే వాటిని కల్పించుకొని వాటిని అనుసరించి జీవిస్తారు. కనుక
గనుక వీరికి కీడే తగినది. వీరిని దేవుడు తుచ్చమైన అభిలాషలకు, భ్రష్ట మనస్సుకు అప్పగించి వేశాడు. వీరి చివరి దశ, వీరి గమ్యం నరకమే. కనుక అటువంటి కృత్రిమ క్రియలను చేయు వారికి దూరంగా ఉందాము. కృత్రిమములు కల్పించే వారికి దూరంగా ఉందాం. కృత్రిమంలో మన జీవితంలోకి, ఆధ్యాత్మిక జీవితంలోకి మరి ముఖ్యంగా రాకుండా జాగ్రత్త పడదాం. దేవుని రాజ్యములకు వారసులమవుదాం. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలోంచి కళ్ళు మూసెట్టితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి నా ప్రభా, నన్ను కృత్రిమములు కల్పించుకోవడం అంటే ఎంత కీడో మీరు తెలియజేసినందుకు స్తోత్రములు తండ్రి. సత్యం మీరే అని, మార్గం మీరే అని, జీవానికి నడిపించేటువంటి జీవ మార్గం మీరే అని మీరు స్పష్టంగా తెలియపరుస్తూ కృత్రిమములకు జాగ్రత్తగా ఉండాలని, అటువంటి కల్పించేటువంటి బోధకులకు, బోధలకు, దైవత్వములకు, క్రియలకు, స్వాభావిక విరుద్ధమైనటువంటి క్రియలకు దూరంగా ఉండాలని, జాగ్రత్త పడాలని మీరు తెలియజేసినందుకు స్తోత్రం. వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డని అట్టి విధంగా మీరు ఆశీర్వదించింది. కృత్రిమములు ఎవరు కల్పిస్తున్నారో, కృత్రిమములు ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా వారి జాగ్రత్తగా గుర్తించి జాగ్రత్త పడినట్లుగా కృపదయ చేసి వారిని ఆధ్యాత్మికంగా వారు తెలింపు చేసే ప్రతి అవసరం అక్కరిని మహిమను తీర్చి సమృద్ధిని దయచేసి అక్కడ రాజ్యం సిద్ధపరచమని యేసు పరిశుద్ధులను ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.